దేవుని స్తోత్రము. మనం ఆన్లైన్ మాధ్యమం ద్వారా ప్రార్థన కూడి కలిగి ఉండడానికి ప్రభు దయచేసిన తరుణాన్ని బట్టి వందనం చెల్లిస్తున్నాం. మనం కూడిక ఆరంభించుకొనక మునుపు, పాటలు పాడకునకు మనం ప్రార్థనతో ఆరంభించుకుంటాం. ప్రార్థన. నమ్మకమైన తండ్రి, కృపల దేవ, భూమిని ఆకాశము ఒక మాట చేత సృష్టించిన మా ప్రియ పరలోక తండ్రి, మీ ప్రియకుమారుడు మా ప్రభు రక్షకు నామమున హృదయపూర్వకమైన స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినమున మరి సంఘ ప్రార్థనగా మేము చేరువచ్చుండగా మీ సహాయం కోరుకుంటున్నాం. పాడే పాటల్లో మీరే సాయం చేయండి, కృప చూపించండి, మీరే కాపాడి భద్రపరచవలసిందిగా కోరుచుంటున్నాం. వాక్యం ఇచ్చే దాసుని మీరు అభిషేకించండి, పాడే పాటల్లో మీరే సాయం చేసి నడిపించవలసిందిగా కోరుచు వందనం స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రేమగల తండ్రి, మీ యొక్క వాక్యం ద్వారా మేము పురికల్పబడిన వారమై, ప్రోత్సాహపరచబడిన వారమై, మా హృదయం మీ సన్నిధానంలో కుమ్మరించుకున్నట్టుకు మీరే మాకు సహాయం తెచ్చవలసిందిగా కోరుచున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రపంచమంతటా ప్రభా మరి ప్రార్థనతో ప్రభా మరి ప్రజలందరూ మీ సన్నిధానంలో చేర్చుండగా మీరు సహాయం కోరుకుంటున్నాం. సార్వత్రిక సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీ రాకడలో మేము ఎత్తబడే వారంగా ఉంటూ మమ్మల్ని సిద్ధపరచవలసిందిగా కోరుచున్నాం. ప్రభా మరి మా ముందున్నటువంటి పరిస్థితులన్నింటిని బట్టి, గత దినములన్నింటిలో మీరు మమ్మల్ని కాచి కాపాడిన మీ ప్రేమంతటి బట్టి వందన స్తోత్రం చెల్లిస్తున్నాం. అనారోగ్యం ఉన్న ప్రియులు మీరు ముట్టండి, సంపూర్ణ స్వస్థతను ఆరోగ్యం మీరు దయచేసి కోరుచున్నాం. మీరే కృప చూపించండి. పరిశుద్ధుడైన తండ్రి, ఎవరికి చెప్పుకోలేని సమస్యలు గుండా వెలిచిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరే కాపాడి భద్రపరచవలసిందిగా కోర్చు వందన స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభా మరి నాయన దేశ పరిస్థితులన్నీ మీ యొక్క ఆధీనంలో ఉంచుకోవలసిందిగా కోరుచున్నాం. రాజుల కొరకు ప్రభా, అధికారుల కొరకు ప్రార్థన చేయమని సెలవిచ్చారు. సుఖముగాను ప్రభా మరి మీ యొక్క జీవితం జరిగించే నిమిత్తమై రాజుల కొరకు ప్రజలు మరి నాయన అధికారుల కొరకు ప్రార్థన చేయమని సెలవిచ్చారు. ఈ రీతిగా ప్రార్థించడానికి మీరు సాయం చేయండి, కృప చూపించండి. ఈ రీతిగా ప్రభావ మా సమయంతో లాభదాయకంగా చేయవలసిందిగా కోర్చు, పాడే పాటలో మీరే సాయం చేయవలసిందిగా కోర్చు. సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపించుకొంచు. మీ యొక్క వాక్యం ఇచ్చి దాసిని మరొకసారి మీ చేతికి అప్పగించుకొంచు. మీ యొక్క వాక్యం ద్వారా మనం బలపరిచి ప్రోత్సాహపరచవలసిందిగా కోర్చు. యేసు ప్రభు ప్రశస్తమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. పెద్ద పాటల పుస్తకంలో 57వ పాట, పాట సంఖ్య 57. యెహోవా అగాధ స్థలంలో నుండి నీకు మొరపెట్టుచున్నాను. యెహోవా అగాధ స్థలములలో నుండి నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా నా ప్రార్థనకు చెవియొగ్గి నా ధ్వని వినుము. ప్రభువా నా ప్రార్థనకు చెవియొగ్గి నా ధ్వని వినుము. యెహోవా నీవు దోషములు కనిపెట్టి చూచిన ఎడల, యెహోవా నీవు దోషములు కనిపెట్టి చూచిన ఎడల, ప్రభువా ఎవడు నిలువగలడు? యెహోవా అగాధ స్థలములలో నుండి నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా నా ప్రార్థనకు చెవియొగ్గి నా ధ్వని వినుము. ప్రభువా నా ప్రార్థనకు చెవియొగ్గి నా ధ్వని వినుము. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. ఆశ పెట్టుకొనుచున్నాను. యెహోవా అగాధ స్థలములలో నుండి నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా నా ప్రార్థనకు చెవియొగ్గి నా ధ్వని వినుము. ప్రభు
పాట సంఖ్య 554, సాంగ్ నంబర్ 554. పరమాశీర్వాదం కోరి పరలోక పిత అరుదించింది. యోగ్యతలేని మాకు నేడే దయచేయుము శక్తి. తండ్రి యోగ్యతలేని మాకు నేడే దయచేయుము శక్తి. హృదయముల ఖాళీ చేసి హృదయముల ఖాళీ చేసి పరలోక పితాను పెంచితివి. పరమాశీర్వాదము కోరి పరలోక పితాను పెంచితివి. పరమాశీర్వాదము కోరి పరలోక పితాను పెంచితివి. ఎన్నెన్నో పాపాలు చేసి అపరాధమున సిగ్గులోని ఎన్నెన్నో పాపాలు చేసి అపరాధమున సిగ్గులోని మాదు శిరములను వాచి మాదు శిరములను వాచి పరలోక పితాను పెంచితివి. పరమాశీర్వాదము కోరి పరలోక పితాను పెంచితివి. పరమాశీర్వాదము కోరి పరలోక పితాను పెంచితివి. బలవంతుడవు నీవే యేసు ప్రభువా సర్వశక్తియు నీవే. బలవంతుడవు నీవే యేసు ప్రభువా సర్వశక్తియు నీవే. నిన్నే సదా స్తుతించెదము నిన్నే సదా స్తుతించెదము పరలోక పితాను పెంచితివి. పరమాశీర్వాదము కోరి పరలోక పితాను పెంచితివి. పరమాశీర్వాదము కోరి పరలోక పితాను పెంచితివి. ఇలలో శ్రమల నోచిన ప్రేమ అదే ప్రేమ కోరియున్నాము. ఇలలో శ్రమల నోచిన ప్రేమ అదే ప్రేమ కోరియున్నాము. నీ దాసులను మరువకుము నీ దాసులను మరువకుము పరలోక పితాను పెంచితివి. పరమాశీర్వాదము కోరి పరలోక పితాను పెంచితివి.
ప్రభైన యేసుక్రీస్తు నామములో చేరొచ్చిన ప్రియులందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రస్తుత దినాల్లో సమాజంగా చేరవడానికి అవకాశం లేని కారణం చేత ఆన్లైన్లో మనం ఈ కార్యక్రమాలన్నీ కూడా కలిగి ఉంటున్నాం. మనం ప్రార్థనతో ఈ యొక్క సంఘ ప్రార్థన కార్యక్రమాన్ని ఆరంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల్ తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నమ్మదగిన మా ప్రభువా, జీవాధిపతి, నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా, నీ ప్రైవేట్లు ఆయా ప్రాంతాల్లో నీ మాటలు వినడానికి ప్రార్థన కొరకై చేరి వచ్చింటుండగా ఈ సమయాన్ని దేవునికరంగా మార్చండి. నీ దాసుని నన్ను కూడా ప్రభువా నీ సెలవు చాటున మరుగుపరుచుకొని నీ ప్రైవేట్లకు ఏది అవసరం అక్కరో మాట్లాడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ప్రభువా, నీ యొక్క ఆశీర్వాదం, నీ యొక్క కాపుదల, భద్రత, నీ కనికరం నాయన అనుగ్రహిస్తూ రమ్మని నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థన కొరకై మనం పరిశుద్ధ గ్రంథం లేఖనాల్లో నుంచి మార్క్స్ వార్త 11వ అధ్యాయం 20వ వచనం నుంచి 24వ వచనం వరకు చదువుకుందాం. మార్క్స్ వార్త 11వ అధ్యాయం 20వ వచనం నుంచి 24వ వచనం వరకు. ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండి ఉండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పాను. అందుకు యేసు వారితో ఇట్లను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ప్రభువారు ఈ లేఖన భాగాల్లో ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ ఉన్నారు. ఎలాగూ ప్రార్థించాలి అన్న సంగతిని మాట్లాడుతూ ఉన్నారు. ప్రార్థన చేయనప్పుడల్లా అడుగుచున్న వాటి నెలలను పొంది ఉన్నాము అని నమ్మంటున్నారు. ఏవైతే అడుగుతున్నామో వాటినన్నిటిని కూడా పొంది ఉన్నామని విశ్వసించమని బోధిస్తూ ఉంటున్నారు. అవి అడిగిన వెంటనే మీకు కలుగును. ఎప్పుడు అన్నట్లయితే విశ్వాసంతో అడిగినప్పుడు. శిష్యులు అంజూరపు చెట్టును గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రభువా, నీవు అంజూరపు చెట్టును శపించినదై వెంటనే ఎండిపోయినది అని చెప్తా ఉన్నారు. విశ్వాసం కలిగి ఉంటే ఏమి అడిగినా సరే అది జరుగుతుంది. చెట్టును ఎండిపోమంటే ఎండిపోతూ ఉంది. కొండను సముద్రంలో పడమంటే సముద్రంలో పడతా ఉంది. ఏది చెప్పినా సరే దేనితో అన్నట్లయితే విశ్వాసముతో. మొట్టమొదటిగా దేవుణ్ణి మనం అడుగుతూ ఉన్నప్పుడు సందేహించకుండా అడిగే వారంగా ఉండాలి. సందేహం అనేది మన మనస్సుకు రాకూడదు. విశ్వాసంతోనే ప్రార్థన చేస్తూ రావాలని బోధిస్తూ ఉన్నాడు. మార్క్స్ వార్తలో 10వ అధ్యాయంలో 27వ వచనంలో ఇలా చెప్పబడతా ఉంది, యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు. అనగా ఏది అడిగినా దేవుడు చేయగలుగుతాడు. అనగా ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు అని చెప్తా ఉన్నాడు. అయితే దానికి కావలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణము ఏంటిది అన్నట్లయితే విశ్వాసం. విశ్వాసరహితమైనటువంటి ప్రార్థన ఏమీ సాధించలేదు. విశ్వాసం కలిగి ఉన్నప్పుడే సమస్తము సాధించగలుగుతాం. అంటే అన్నీ కూడా నెరవేర్చబడతాయి. మనం ప్రార్థిస్తుంది విశ్వాసంతో. ప్రభువారు చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యంలో ఆయన చెప్తా వస్తున్నటువంటి మాట, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అన్న మాటను మనం చూస్తూ ఉంటున్నాం. విశ్వాస సహితంగా మనం ప్రార్థన చేస్తూ రావాలి. రెండవది, అక్కడ చూసినట్లయితే గమనించాల్సిన విషయం, మనం ఎప్పుడు ప్రార్థన చేసినా ఎలా చేస్తూ రావాలి అన్నట్లయితే దేవుని చిత్త ప్రకారం ప్రార్థన చేస్తూ రావాలి. మన చిత్తం కాదు, దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేరుస్తూ రావాలి. నా చిత్తంగా, నా ఇష్టానుసారంగా, నా యొక్క అవసరతల కొరకు దేవుణ్ణి అడగడం కాదు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక
యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం 15వ వచనాన్ని చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం 15వ వచనం చదువుతున్నాను. ఆయన్ను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన యెడల మనం ఆయన్ను వేడుకొన్నవి మనకు కలిగినవని ఎరుగుదము. మనం ఏది అడిగినా సరే ఆయన చిత్తానుసారంగా అడుగుతూ రావాలి. మొట్టమొదటిగా విశ్వాస సహితంగా, సందేహం లేకుండా ప్రార్థన చేస్తూ రావాలి. రెండవది, మనం దేవుని చిత్తానుసారంగా, మనం అనగా ఏది అడిగినను మన మనవి ఆయన ఆలకిస్తాడు. ఎప్పుడు అన్నట్లయితే ఆయన చిత్తంలో. నా యొక్క సొంత ఇష్టం, నా యొక్క సొంత అవసరతలు తీర్చుకోవడానికి ప్రభు సన్నిధానానికి రావట్లేదు, కానీ దేవుని యొక్క చిత్తానుసారంలో, దేవుని యొక్క విషయంలో, దేవుని కోణంలో నుంచి అడిగినప్పుడు ఆయన దయచేసేవాడిగా కనబడుతూ ఉంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించును. ఎప్పుడు అన్నట్లయితే ఆయన చిత్త ప్రకారం మనం చేసినప్పుడు. చాలాసార్లు మనం అడుగుతూ ఉంటాం ప్రభువారిని. ఎలాగో అన్నట్లయితే మన యొక్క సొంత ఇష్టం నెరవేర్చుకోవడానికి. యాకోబు పత్రికలో ఆ మాట అంటాడు 4వ అధ్యాయంలో, మీకు ఎందుకు దొరకట్లేదు అన్నట్లయితే మీరు ఆశించున్నారు కానీ మీకు దొరకటలేదు. కారణం ఏంటిది అన్నట్లయితే అక్కడ రాస్తా ఉంటున్నాడు, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై మీరు అడుగుతూ ఉంటున్నారు. 4వ అధ్యాయము 3-4 వచనాల్లో ఆ మాటలు చూస్తూ ఉంటున్నాం. దురుద్దేశంతో అడగటం వలన మనకు దొరకట్లేదు. అనగా సదుద్దేశం, మంచి ఉద్దేశంతో ప్రభువారిని మనం అడిగే వారంగా ఉండాలి. అనగా దురుద్దేశంతో, ఏదో లోపల ఇంకొక భావంతో పెట్టుకొని ప్రభుని అడగడం కాదు, కానీ మంచి ఉద్దేశం, అనగా సొంత ఉద్దేశం కాదు, కానీ దేవుని చిత్తానుసారంగా అడుగుతూ రావాలి. ఆ తర్వాత ప్రభువారిని మనం అడుగుతూ ఉన్నప్పుడు ఎలా ఉండాలి అన్నట్లయితే ఆయనలో మనము ఆయనలో నిలిచి ఉన్నప్పుడు మనం ఏది అడిగినా కూడా ఆయన దయచేస్తాడు. రండి, యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచిండునల్లా మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. మనం ఆయనలో నిలిచి ఉన్నప్పుడు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల, అప్పుడు ఆయన మనకి మీకేది ఇష్టమో అడగమంటా ఉన్నాడు. ఎప్పుడు అన్నట్లయితే ఆయనలో మనం నిలిచి ఉన్నప్పుడు, ఆయనలో మనం నిలిచి ఉన్నప్పుడు, ఆయన మాటలు మనలో నిలిచి ఉన్నప్పుడు మనం అడిగినవన్నీ కూడా ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అవి మీకు అనుగ్రహించబడాలి అంటే ఆయనలో మనం నిలిచి ఉండాలి అన్నది జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలానే యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 3వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనాన్ని కూడా చదువుతున్నాను. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాం గనక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. కాబట్టి మనకి ఆయన ఎప్పుడు అనుగ్రహిస్తున్నాడు అన్నట్లయితే ఆయన ఆజ్ఞలను గైకొన్నప్పుడు. అనగా దేవుడు మన కొరకు స్పష్టమైనటువంటి ఆజ్ఞలను ఇచ్చాడు. ఆయన కొరకు ఎలా బ్రతకాలి, ఆయన ఉద్దేశానుసారంగా ఎలా జీవించాలి, పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలన్నీ కూడా వివరించి చెప్పాడు. ఆయన బిడ్డలు ఎలా జీవించాలి, ఆయన ఆజ్ఞలు మనకు అనుగ్రహించాడు. ఆ ఆజ్ఞల ప్రకారం ఆయన దృష్టికి ఇష్టమైనది, అనగా ఆయనకి ఇష్టమైనటువంటి రీతిలో మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు ఆయన మనల్ని తప్పించేవాడు, మనల్ని గణపరిచేవాడు. అనగా 91వ కీర్తనలో కూడా ఆ మాటలు మనం గమనిస్తాం. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన మనల్ని కాపాడేటటువంటి దేవుడిగా ఉన్నాడు. చూడండి, ఆ మాటలను గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 91వ కీర్తనలో
మాటలు చూస్తాం, ఎంతో షరతుతో కూడినటువంటి మాటలు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరచదను, అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. కాబట్టి ఆయన ప్రేమిస్తూ ఉన్నాం. తర్వాత ఆయన నామాన్ని మనం ఎరిగి ఉన్నాం కాబట్టి మనం ఆయన మొర్రపెట్టినప్పుడు, అనగా ఆయన ఆజ్ఞల్లో ఆయన చెప్పినటువంటి విధుల ప్రకారం మనం చేస్తూ ఉన్నప్పుడు మనం ఏది అడిగినా సరే ఆయన దయచేసేవాడిగా కనపడతా ఉన్నాడు. అనగా మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నమ్మి విశ్వాసంతో ప్రార్థించే వారంగా ఉండాలి. అంత మాత్రమే కాదు, ఆయన యొక్క శక్తిని గుర్తెరిగి మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆయన యందు ఆశ్రయం ఉంచి, అనగా సందేహించకూడదు, విశ్వాసంతో ప్రార్థించాలి. ఆ తర్వాత ఆయన చిత్త ప్రకారం మనం ప్రార్థిస్తూ రావాలి. ఆ తర్వాత మనం ఆయన మాటల్లో మనం ఆయనలో నిలిచి ఉండి ప్రార్థన చేస్తూ రావాలి. అయితే ఆయన ఎలాంటి దేవుడు అన్న శక్తిని, అనగా ప్రార్థనకు ఆయన సమాధానం ఇస్తూ ఉన్నప్పుడు ఆయనలో ఉన్నటువంటి శక్తిని మనం ఆశ్రయించిన వారంగా కూడా ఉండాలి. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు అని సెలవిస్తూ ఉన్నప్పుడు 2వ అధ్యాయంలో 4వ వచనంలో చూసినట్లయితే, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలనని నేను మాట్లాడిన సువార్తను ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగించక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించుతని. అంటే మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకునక, యువర్ ఫెయిత్ మస్ట్ రెస్ట్ అపాన్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తి మీద మన యొక్క విశ్వాసం ఆధారపడి ఉండాలి. మన యొక్క విశ్వాసం అంతా కూడా ఆయన శక్తి మీద, అనగా ఆయన చేయగలుగుతాడు. దేవుని మాట మీద మనం నమ్మిక ఉంచుతూ రావాలి, మన జ్ఞానం మీద కాదు. ఆయన ఎంత గొప్ప దేవుడు అన్నట్లయితే ఆయన సర్వ సృష్టిని సృజించినటువంటి దేవుడు. కాబట్టి మానవ జ్ఞానం సరిపోదు. ఆయన ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినటువంటి దేవుడుగా కనబడతా ఉన్నాడు. ఏ శాస్త్రీయ పరిజ్ఞానం కూడా దాన్ని వివరించలేదు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి కార్యాలు ఎన్నో కనపడతా ఉన్నాయి, ఎన్నో అద్భుతాలు కనపడతా ఉన్నాయి. అనగా దేవుని యొక్క శక్తిని మనం ఆశ్రయించే వారంగా ఉండాలి. ఆ యొక్క కార్యమును సంభవించే వరకు మనం ప్రార్థిస్తూ రావాలి. సో యోర్దాను నదిని ఏకరాశిగా నిలబడ్డాయి, అనగా ఈ విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఆయన యొక్క శక్తి, అనగా ఆయన్ని నమ్మినప్పుడు ఎలాంటి గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఆయన చేసేది ప్రతిదీ కూడా ఆశ్చర్యంగా ఉంటుంది. మన విశ్వాసంతో ప్రార్థన చేస్తాం. ప్రార్థన అంటే జ్ఞాపకం చేసుకోవాలి, తప్పక ఆయన్ను విశ్వసించాలి, ప్రశ్నించకుండా విధేయత చూపించాలి. ప్రార్థన చేసేటప్పుడు ఆయన ప్రశ్నించాల్సిన అవసరం లేదు, ఇది అవుతుందా లేదా. ఆత్మీయ సంబంధమైనటువంటి ఆశీర్వాదం పొందగోరేవారు తప్పక నమ్మి ప్రార్థన చేయాలి, ఆయన విశ్వసించాలి. అంత మాత్రమే కాదు, ప్రశ్నించకుండా విధేయతతో ప్రార్థించాలి. ఆ తర్వాత అవసరత కొలది మనం పొందుకుంటామని గుర్తించాలి. సో ప్రార్థించడం అంటే ఏదో భిక్షం అనుకోవడం కాదు, ప్రభా ఇది కూడా అని అనడం కాదు, కానీ ఏదో ఇహ సంబంధమైనటువంటి అవసరతలను పొందుకొంటకు మన ప్రయత్నం కాదు. ప్రార్థన లోకం తన హృదయంలోనికి రాకుండా చేస్తాం. లోకం అనేది మన హృదయంలోనికి రాకుండా అది కాపాడుతూ ఉంది. ప్రార్థన లేకుంటే దేవునిలో మనం నిలిచి ఉండలేము. ప్రార్థన కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనం దేవునిలో నిలిచి ఉండగలుగుతాం. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయనలో మనం నిలిచి ఉండగలుగుతాం. ప్రార్థన లేకుండా దేవునిలో మనం నిలిచి ఉండలేము. ప్రార్థనాపరుడు ఎన్నడూ కూడా ఒంటరిగా ఉండడు. ప్రార్థనాపరుడు ఎప్పుడు సావాసం కలిగి ఉంటాడు. ప్రార్థన అది మనకు ఒక ఊపిరి లాంటిది. జీవించుటకు మానివేసినప్పుడు ఆత్మ నశించిపోవడానికి ఆరంభమవుతుంది. కాబట్టి మనం జీవించాలంటే ఈ ప్రార్థన చాలా అవసరమైంది. ప్రార్థన ద్వారానే మనం శత్రువును జయించగలుగుతాం. కాబట్టి మార్క్స్ వార్తలో మనం గమనిస్తూ వచ్చినటువంటి మాటలు, విశ్వాసంతో ప్రార్థన చేస్తూ వచ్చినాడు. సో విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది ప్రార్థన కన్నది.
జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. ఇదే నాన్న మనం ప్రార్థనలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆ విశ్వాసం కలిగి, అనగా విశ్వాస రహితం కాదు, విశ్వాస సహితంగా మనం ప్రార్థించే వారంగా ఉండాలి. మార్క్స్ వార్తలో 5వ అధ్యాయంలో కొన్ని వచనాలు జ్ఞాపకం చేస్తాను. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 34వ వచనంలో ప్రభువారు ఇలా సెలవిస్తూ ఉన్నారు. ఓ స్త్రీ ఆమె వద్దకు వచ్చినప్పుడు ఆమెతో ఇలాగూ మాట్లాడుతూ ఉన్నాడు. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును. ఆమెను బాగు చేసింది ఏంటిది అన్నట్లయితే ఆమె యొక్క విశ్వాసం. అనగా ఆమె అనుకున్నది లోపల, ఆమె అనుకున్న దాన్ని బట్టి ఆమె యేసు ప్రభు వారి యొక్క వస్త్రపు చెంగును ముట్టిన వెంటనే, ఆమె వస్త్రాన్ని ముట్టిన వెంటనే బాగుపడ్డది. అంటే ఆమె యొక్క విశ్వాసం. కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థం. అనగా బాగుపరచడానికి గల కారణం, ఆమె బాగుపడడానికి గల కారణం ఆమె యొక్క విశ్వాసం. రెండోది మనం గమనించినట్లయితే ఒక వ్యక్తిని ఆ యేసు ప్రభు వారి యొద్దకు తీసుకుని వస్తూ ఉన్నారు. అదే మార్క్స్ వార్తలో మనం గమనించినట్లయితే 2వ అధ్యాయంలో 5వ వచనం, మార్క్స్ వార్త 2వ అధ్యాయం 5వ వచనంలో వాయువు గలవాడిని, అనగా పక్షవాతం చేత ఉన్నటువంటి వ్యక్తులు కొందరు మోసుకొని వస్తూ ఉంటున్నారు. 5వ వచనం, మార్క్స్ వార్త 2వ అధ్యాయం 5వ వచనం, యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. రెండవది, అనగా ఆ పక్షవాయువు గలవాన్ని తీసుకొచ్చిన వారి విశ్వాసం చూస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తిని బాగుపరచడానికి గల కారణం ఏంటిది అన్నట్లయితే వారి యొక్క విశ్వాసం. ప్రభు దగ్గర మనం అడుగుతూ ఉన్నప్పుడు విశ్వాసంతో, అనగా అది పొంది ఉన్నామని నమ్మి అన్నటువంటి మాటల్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును అంటాడు. చూడండి, ఇదే మార్క్స్ వార్తలో మరొక మాట 10వ అధ్యాయంలో 52వ వచనంలో మరలా అంటున్నాడు. అందుకు యేసును, వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును అని చెప్పాడు. తోటి ఆ యొక్క గుడ్డివాడు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఆ వ్యక్తితో అంటున్నాడు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును. అనగా విశ్వాసం ద్వారానే స్వస్థపరచబడగలుగుతాం, విశ్వాసం ద్వారానే బాగుపరచబడగలుగుతాం, విశ్వాసం ద్వారానే మన యొక్క సంగతులు మనం పొందుకొనగలుగుతాం. కాబట్టి మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పొంది ఉన్నామని విశ్వాసంతో ప్రార్థించే వారంగా ఉండాలి. శిష్యులు అడుగుతూ ఉన్నారు, ప్రభువా, మా యొక్క విశ్వాసాన్ని వృద్ధి పొందించుము అని అడుగుతూ ఉన్నారు. అనగా ప్రార్థనా జీవితంలో ఎలాంటి విశ్వాసము అన్నట్లయితే ఆవుగంజంత విశ్వాసం ఉంటే చాలు అని మాట్లాడుతూ ఉన్నాడు. మత్తయి సువార్తలో 17వ అధ్యాయం, మత్తయి సువార్త 17వ అధ్యాయం 20వ వచనం, మత్తయి సువార్త 17వ అధ్యాయం 20. అందుకైనా మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసము నేను ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. అంటే ఆవగింజంత, అనగా ఆ యొక్క అల్పమైన, స్వల్పమైన, సంపూర్ణమైనటువంటి విశ్వాసం, అల్ప విశ్వాసం కాదు కానీ ఆ యొక్క ఆవగింజ లాంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసం మనం కలిగి ఉన్నట్లయితే కొండ కూడా ఆ యొక్క విశ్వాసం బట్టి ఇక్కడి నుంచి అక్కడికి పొమ్మనగానే పోయేదిగా కనపడతాం. ప్రార్థన విశ్వాసముతో ప్రార్థించే వారంగా ఉండాలి. ఆయన చిత్తానుసారంగా మనం ప్రార్థించే వారంగా మనం కనపడుతూ రావాలి. కాబట్టి మనం ఏం ప్రార్థన చేయాలో చాలాసార్లు మనకు అర్థం కాదు. మన యొక్క ఎల్లవేళ్ళలో మనకున్నటువంటి చుట్టూ పరిస్థితుల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. కానీ ప్రభువారు అంటున్నారు, ఆయన చిత్తానుసారంగా ప్రార్థన చేసే వారంగా మనము ఉండాలి. మత్తయి సువార్తలో 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 9వ వచనంలో నుంచి మనం చూసినట్లయితే అక్కడ ఇలాగో మాట్లాడుతూ ఉంటున్నాడు. 9వ వచనంలో అన్నాడు, మీలో ఏ మనుషుడైనా తన కుమారుడు తను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చిన, చేపను అడిగిన ఎడల ఆయన పామునిచ్చిన, మీరు చెడ్డవారయండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి
అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులే వారు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా దేవుడు అంతకంటే గొప్పగా ఇవ్వడా? మీ తండ్రి అడుగు వాటి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులను ఇచ్చింది కదా. ప్రభువారిని మనం అడిగినప్పుడు ఆయన ఏదో మనకు తక్కువగా ఇచ్చేవాడు కాదు, కానీ అంతకంటే శ్రేష్టమైన వాటిని ఆయన అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. కాబట్టి ఇది మనం యథార్థంగా ప్రభు సన్నిధానంలో విశ్వాసంతో ప్రార్థించాలి, సందేహం లేకుండా ప్రార్థించాలి, ఆయన చిత్తానుసారంగా ప్రార్థించాలి, ఆయనలో నిలబడి ఉండి ఎక్కడైనా మనం ఆయనలో నిలబడి లేనటువంటి పరిస్థితి ఉంటే సరి చేసుకొని ప్రభు ఎదుట ప్రభువా నేను నిల్చున్నప్పుడు సమస్తమును దయచేస్తానని సెలవిచ్చాం. కాబట్టి మన యొక్క ఏవైనా సంగతులు మన ప్రార్థన ఆలకించబడకుండా ప్రభు యొద్దకు చేరకుండా ఆపివేస్తూ ఉన్నాయా, వాటన్నిటిని కూడా ప్రభు యొద్దట ఒప్పుకొంచు. ప్రభువు దగ్గర అవన్నీ కూడా విడిచిపెట్టి యథార్థంగా మనం విశ్వాసంతో ప్రార్థించినప్పుడు మనకు సమస్తమును కూడా ఆయన దయచేసేవాడు, మనం కూడా వాటిని పొందుకుంటాం. కాబట్టి అలాగే నమ్మకంగా విశ్వాసంతో ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల దేవా, యేసయ్యా నీకు వందనాలు. ఈ సమయంలో ఎలాగో ప్రార్థించాలో ప్రభా విశ్వాసంతో సందేహించకుండా నీ చిత్తానుసారంగా నీ ఆజ్ఞల ప్రకారం ప్రార్థించగలిగినట్లు సహాయం చేయండి. నీ ఆజ్ఞల ప్రకారం మేము పాటించి నిలిచి ఉన్నట్లయితే మా యొక్క మనవులను మీరు ఆలకించే దేవుడిగా ఉంటాం. మా యొక్క సొంత ఉద్దేశాలు, సొంత తలంపులు, సొంత కోరికలు వీటిని నెరవేర్చుకోవడానికి కాదు, కానీ కేవలం నీ చిత్తానుసారంలో ప్రార్థించడానికి మాకు నేర్పిస్తున్నాను. అలాగే ప్రభా అడిగిన వాటిని అన్నిటిని కూడా పొందుకున్నామన్నటువంటి విశ్వాసం, నమ్మకం కలిగి జీవించట్లో కూడా సహాయం చేయండి. మీ బిడ్డలు ఏ అవసరం అక్కర్లు కలిగి ఉన్నారో మీరు ఎరిగి ఉన్నటువంటి దేవుడు, తీర్చగలిగినటువంటి దేవుడు. నాయన మీకు అసాధ్యమైంది ఏది లేదని సెలవిచ్చినటువంటి దేవుడు. ప్రస్తుత దినాల్లో ఆయన ఎన్నో కష్టం కలిగినటువంటి పరిస్థితుల్లో నాయన ఆ పరిస్థితుల నుంచి విడిపిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సంఘం అంతటిని కూడా ఆదరించి ధైర్యపరిచి బలపరిచి నీ కొరకు నమ్మకమైనటువంటి బిడ్డలుగా విశ్వాసమైనటువంటి వ్యక్తులుగా అనేకులకు మాదిరికరంగా ఉన్నట్లు కూడా సహాయం చేయండి. వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి ప్రార్థన అంశములను ఆలకించి దాని ప్రకారంగా ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం. వాక్యం అనుసరించి మనం ప్రోత్సాహపరచబడి మన హృదయం ప్రభు సన్నిధానాన్ని కుమరించుకున్నట్టుకు, అనారోగ్యంగా ఉన్నటువంటి ప్రియుల కొరకు ప్రార్థించటకు ప్రభు ఇచ్చే సమయాన్ని బట్టి మరి ప్రభు వందనం స్తోత్రం చేస్తున్నాం. దయచేసి సహోదరి గిల్గాల్ నందున సహోదరి స్వర్ణ వారి తల్లి మార్తమ్మ గారు పరిపూర్ణ ఆరోగ్యం కొరకు దయచేసి ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. తిరిగి గిల్గాల్ ప్రక్కన ఉన్నటువంటి సహోదరి షారారాణి వారి తండ్రి గారు మదిరెడ్డి గారు మహిమలోనికి హెచ్చించబడ్డారు. కుటుంబ ఆదరణ కొరకు దయచేసి ప్రార్థించవలసిందిగా కోరుచుంటున్నాం. బెతస్తనందున్న సహోదరి రిబ్కా నరాల బలహీనత చేత బాధపడుతుండగా ప్రభు ఆమెను ముట్టి స్వస్థపరచున్నట్లుగా దయచేసి ప్రార్థించండి. తిరిగి సహోదరి మమత పరిపూర్ణ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా కోరుచుంటున్నాం. గర్భవతులైన సహోదరుల కొరకు దయచేసి జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయండి. సుఖమైన ప్రసవం కొరకు బిడ్డలను సిద్ధపరుచున్నట్లుగా దయచేసి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. తిరిగి ఎవరైతే సంతానం లేకుండా ఉంటున్నారో వారికి ప్రభు సంతానం అనుగ్రహించినట్లుగా, ప్రభు వారిని ముట్టినట్లుగా, వారి గర్భం తెరుచున్నట్లుగా దయచేసి ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నటువంటి సందీప్ కొరకు, ప్రవీణ్, అక్షయ్, పాల్ విక్టర్, మిగతా యవనస్తుల కొరకు దయచేసి ప్రార్థించండి. వారిని ప్రభు ముట్టి స్వస్థపరచినట్లుగా దయచేసి ప్రార్థించవలసిందిగా కోరుచుంటున్నాం. ఉద్యోగాల కొరకు, తిరిగి వివాహాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఎవరి వీళ్ళందరి కొరకు దయచేసి ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. వాక్యం ఇచ్చిన దైవజనుని కొరకు, కుటుంబం కొరకు
తిరిగి సంఘమంతా ఆత్మీయంగా ఎదుగునట్లుగా దయచేసి ప్రార్థించవలసిందిగా కోరుతున్నాం. విదేశంలో ఉన్న సహోదరు జాషువా వలిరాణి, చంద్రమోహన్, చంద్రిక, మరి చంద్రిక ప్రభువుగా ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి ప్రభుకు వందనం చెల్లిస్తుంటున్నాం. సుఖమైన ప్రసవం కొరకు ప్రభు ఆమెను సిద్ధపరిచినట్లుగా దయచేసి ప్రార్థించండి. తిరిగి సహోదరి బ్లెస్సీ కొరకు, మ్యాగీ కొరకు, సోనీ కొరకు ప్రార్థిస్తున్నాం. దయచేసి ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. శ్రీ నిస్సి మాదిరి సహోదరు కృపావరం, సహోదరి డేవిడ్ గారి కుమార్తె నిస్సి మాదిరి కొరకు ప్రార్థించండి. తిరిగి సహోదరు డానీ వారి కొరకు ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. విదేశాల్లో ఉన్నటువంటి ఈ బిడ్డలను దేవుడు ఈ వైరస్ నుండి తప్పించి కాపాడి భద్రపరచినట్లుగా దయచేసి ప్రార్థించవలసిందిగా కోరుచుంటున్నాం. బెతెస్దానందున సహోదరు జోషి మౌనిక వారి కుమార్తె జాస్పర్ జోస్లిన్ పరిపూర్ణ ఆరోగ్యం కొరకు దయచేసి ప్రార్థించండి. తిరిగి గిల్గాల్ నందున సహోదరి దోర్కా వారి యొక్క తండ్రి గారు శుభాకర్ రావు గారి కొరకు ఆరోగ్యం కొరకు, తిరిగి సహోదరి వరలక్ష్మి వారి తల్లి గారి కొరకు దయచేసి ప్రార్థించండి. పరిపూర్ణ ఆరోగ్యం కొరకు ప్రార్థించవలసిందిగా కోరుతున్నాం. గత దినంలో సహోదరి దోర్కాను, సహోదరు డేవిడ్ గారిని దేవుడు భయంలోనికి హెచ్చించారు. వారి కుటుంబ ఆదరణ కొరకు ఎబ్నేజర్, విక్టర్ పాల్ పరిపూర్ణ ఆదరణ కొరకు, నిత్యమైన ఆదరణ కొరకు దయచేసి ప్రభు ఒకని తల్లి వాళ్ళని ఆదరించినట్లుగా, తండ్రి కుమారుడి ఎలా జాలిపడినట్లుగా బిడ్డలను ఆదరించి కాపాడి భద్రపరిచినట్లుగా దయచేసి ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. మస్తాన బిల్డర్స్లో ఉన్న సహోదరు డేవిడ్ గారి యొక్క ఆరోగ్యం కొరకు దయచేసి ప్రార్థించండి. తిరిగి సహోదరి కరుణమ్మ ఆరోగ్యం కొరకు ప్రార్థించండి. దిల్కుష్ నగర్ నందున్న సహోదరు శామ్యుల్ పరిపూర్ణ స్వస్థత కొరకు ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. సబ్ స్టేషన్ నందున్న సహోదరి సువర్ణ పరిపూర్ణ స్వస్థత కొరకు, చింతల్లో ఉన్న సహోదరు చింతయ్య గారి పరిపూర్ణ ఆరోగ్యం కొరకు దయచేసి ప్రార్థించవలసిందిగా కోరుచుంటున్నాం. మారుమూల ప్రాంతంలో సువార్త చేసినటువంటి దైవజనుల కొరకు, వారి యొక్క అవసరతల కొరకు, వారి యొక్క కాపుదల కొరకు, భద్రత కొరకు దయచేసి ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. అనారోగ్యంగా ఉన్నటువంటి ఇంకా కొంతమంది సహోదరుల కొరకు, మోకాలి నొప్పితో బాధపరిచిన వారి కొరకు ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. సహోదరి వృద్ధాప్యంలో ఉన్న సహోదరి శిరోమణమ్మ గారి కొరకు, సహోదరి రూత్ అండాల్, అమృతమ్మ వారి యొక్క పరిపూర్ణ ఆరోగ్యం కొరకు, తిరిగి చింతలందున్న సహోదరి వెంకట సుబ్బయ్యమ్మ, సత్యవతమ్మ, అన్నమ్మ, తబిత, సహోదరి సుఖేంద్ర, తిరిగి సహోదరి రాహేల్ కుత్బుల్లాపూర్లో మరి షుగర్ బీపీ చేత బాధపడుతుండగా ప్రభు ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయనట్లుగా దయచేసి ప్రార్థించవలసిందిగా కోరుచుంటున్నాం. కుత్బుల్లాపూర్లో ఉన్న సహోదరి సీతమ్మ, మరియమ్మ, పద్మమ్మ, శారమ్మ, మేరమ్మ, సియోను కుమారి కొరకు ప్రార్థించండి. చిన్న మీరు కొరకు ప్రార్థించండి. తిరిగి బేషబానందున సహోదరి మార్తమ్మ, భారతమ్మ, సరోజిని, నయోమి, బెతెస్దానందున సహోదరి శాంతకుమారి, మేరమ్మ, రూతమ్మ, కమలమ్మ, విజయకుమారి కొరకు దయచేసి ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. మహేంద్రనగర్ ఉన్న సహోదరి ఝాన్సీ, సహోదరి మార్తమ్మ, లుదియమ్మ, నారాయణమ్మ కొరకు దయచేసి ప్రార్థించండి. మరి భగత్ సింగ్ నగర్ ఉన్న సహోదరి రూతు కొరకు, తిరిగి సహోదరి మేరీ కొరకు ప్రార్థించవలసిందిగా కోరుచుంటున్నాం. వలస కూలీలు తమ తమ స్వగ్రాములకు ప్రయాణంలో ఉంటుండగా వారి క్షేమకరమైన ప్రయాణం కొరకు దయచేసి ప్రార్థించవలసిందిగా కోరుచుంటున్నాం. ఇంకా ఎవరైనా అనారోగ్యంగా ఉన్నట్లయితే వారి కొరకు మీరు ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. ప్రతి కుటుంబంలో వ్యక్తిగత కుటుంబ ప్రార్థన కలిగి తిరిగి సంఘ ప్రార్థనలు ప్రభుత్వమైతే ఈ 8వ తారీఖున జూన్ మాసంలో ఆరంభించబడుతుండగా ఇక జూన్ మాసం 8వ తారీఖున బైబిల్ పఠనంతో మనం ఆరంభిస్తాము. మరి యథావిధిగా ఇక గురువారం యవనస్తుల కూడిక, శనివారము సహోదరుల మరి ఇక సంఘ ప్రార్థన ఉంటుంది కనుక దయచేసి వీటన్నిటి కొరకు ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. ఈ యొక్క కరోనా వైరస్ ద్వారా బాధపడుతున్న ప్రియులందరి కొరకు దయచేసి ప్రార్థించండి. మరి సహోదరుడు ప్రేమ్ సాగర్ గారు మరి కరోనా వైరస్ ద్వారా బాధపడి మరి గాంధీ హాస్పిటల్ అడ్మిట్ అయి ఉంటున్నారు. ఆ యొక్క మరి సహోదరుడి కొరకు పరిపూర్ణ ఆరోగ్యం కొరకు దయచేసి మీరే ప్రార్థించవలసిందిగా కోరుచుంటున్నాం. మనం ప్రార్థనలో కొంత సమయం గడిపిన తర్వాత చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ఈ కూడిక ముగించుకుంటాం. దయచేసి మనం 15 నిమిషాల సమయంలో మన గృహంలో
వ్యక్తిగతంగా కుటుంబంగా మనం ప్రార్థన చేసేవారుగా ఉంటున్నాం. 10 నిమిషాల సమయం మీకు ఇస్తాం. దయచేసి 10 నిమిషాల తర్వాత చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుంటాం.
పరిశుద్ధుడైన తండ్రి, కృప కలిగిన దేవ, భూమిని ఆకాశంలో ఒక మాట చేత సృష్టించిన మా ప్రియ పరలోక తండ్రి, మీ ప్రియ కుమారుడు మా ప్రభు రక్షకు నామను హృదయపూర్వకమైన స్తుతి స్తోత్రం కృతజ్ఞత ఆరాధన అర్పించుకుంటున్నాం. సంఘ ప్రార్థనగా చేరువచ్చుకిచ్చిన కృపకై హృదయపూర్వకమైన స్తుతి స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభావ, మీరు సంఘంలోకి ఇచ్చిన అధికారాన్ని బట్టి మీకు వందనం స్తోత్రం చెల్లిస్తున్నాం. మా ప్రియులు వారి గృహంలో ఒక్కొక్కరుగా మరి కుటుంబంగా ప్రార్థించిన ప్రతి అంశం బట్టి మీకు వందనం స్తోత్రం చెల్లిస్తున్నాం. మేము ప్రార్థించిన వాటన్నింటినీ పొంది ఉన్నామని నమ్మమని విశ్వాసం ఇచ్చారు. మీ విశ్వాసంతో నమ్మమని సెలవిచ్చారు. అరితిగా నమ్ముతున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, ఆపత్కాలంలో నమ్ముకొనదగినటువంటి సహాయకుడిగా మీరు మాకున్నందుకై వందనం స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రతి సమయంలో మమ్మల్ని కనుపాపురే కాపాడి భద్రపరుచున్న మీ ప్రేమకై వందనం స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ యొక్క రెక్కల కింద మమ్మల్ని కాపాడి భద్రపరిచి ప్రభావ, మరి మీరు అనుగ్రహించినటువంటి ఆరోగ్యం కొరకు మీకే హృదయపూర్వకమైన స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. సమయంలో అనారోగ్యం ఉన్న ప్రియుల కొరకు ప్రార్థిస్తున్నాం. మీరే కనుకరించండి, సాయం చేయండి, కృప చూపించండి ప్రభావ. మరి నాయన గిల్గాల్లో జరుగుతున్న ఆన్లైన్ పరిచయను బట్టి వందనములు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఇందులో పాల్పంచున్న బిడ్డలను బట్టి మీ మహిమార్థం ఈ పరిచయం కొనసాగినట్లుగా మీరే కనుకరించి సాయం చేస్తుందిగా కూర్చున్నాం. ఈ సమయంలో ప్రభావ, మరి మోకాళ్ళ నొప్పి చేత బాధపడుతున్న ప్రియుల కొరకు ప్రార్థిస్తున్నాం. మీరే కనుకరించండి, సాయం చేయండి, కృప చూపించండి. సహోదరి శిరమణమ్మ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. మీరే కాపాడండి, వృద్ధాప్యంలో కృప చూపించండి. సహోదరి రూతండాల కొరకు, సహోదరి అమృతమ్మ కొరకు ప్రార్థిస్తున్నాం. పరిపూర్ణ స్వస్థతను దయచేయండి. చింతలందున్న సహోదరి వెంకట సుబ్బయ్యమ్మ, సత్యవతమ్మ, అన్నమ్మ, మరియం, మరి సహోదరి తబిత, సహోదరి సుకేంద్ర, సహోదరి రాహేలు మరి బీపీ షుగర్ చేత బాధపడుతుండగా బిడ్డను ముట్టండి. సంపూర్ణ స్వస్థతను ఆరోగ్యం దయచేసిగా కోరుతున్నాం. కుత్బుల్లాపూర్లో ఉన్న సహోదరి సీతమ్మ, మరియమ్మ, తిరిగి ప్రభావ మరియమ్మ యొక్క పెద్ద కుమారుని ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. మీరు సాయం చేయండి. సహోదరి పద్మమ్మ కొరకు ప్రార్థిస్తున్నాం. షారమ్మ, మేరమ్మ, నయమ్మి, సియోను కుమారి కొరకు ప్రార్థిస్తున్నాం. కృప చూపించండి. చిన్న మేరీ కొరకు ప్రార్థిస్తున్నాం. మీరే కృప చూపించి కాపాడి భద్రపరచవలసిందిగా కోర్చు వందనం స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభా నాయన వేర్షభానందున్న సహోదరి మార్తమ్మ కొరకు ప్రార్థిస్తున్నాం. సహోదరి సరోజిని, నయమి ఆ బిడ్డను ముట్టండి, సంపూర్ణ స్వస్థ దయచేయండి. వ్యతస్థనందున సహోదరి శాంతకుమారి కొరకు, మేరమ్మ కొరకు, రూతమ్మ కొరకు, కమలమ్మ కొరకు, విజయ్ కుమార్ కొరకు, సహోదరి ఇబుకా కొరకు ప్రార్థిస్తున్నాం. మీరే ముట్టండి, స్వస్థపరచండి, మీరే కాపాడి భద్రపరచవలసిన కోర్చు వందనము స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. రీతిగా ప్రభావ, మరి నరాలను బంధించి బాధపడుతున్న సహోదరి ఇబుకాను ముట్టండి, సంపూర్ణ స్వస్థతను దయచేయండి. సహోదరి మమత పరిపూర్ణ ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. కృప చూపించండి, సాయం చేయండి, మీరే కాపాడి భద్రపరచవలసిన కోర్చు వందనము స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభా నాయన నందనగర్ సహోదరి లిల్లీ గ్రేస్ కొరకు ప్రార్థిస్తున్నాం. 2 స్టంట్లు వేయబడినట్టుగా మీద ఆశ్రయాలు ముట్టి సంపూర్ణ స్వస్థతను ఆరోగ్యం మీరే దయచూల్సిగా కూర్చున్నాము. కెనడాలో ఉన్న చంద్రికను జ్ఞాపకం చేసుకొని గర్భఫలం ఇచ్చారు. సుఖమైన ప్రసవం కొరకు బిడ్డను సిద్ధపరచవలసిందిగా కూర్చున్నాం. ఐడీపీలో ఉన్న సహోదరి జాషువా రిబ్కా వారి కుమార్తె పరిపూర్ణ స్వస్థత దయచేసి ప్రభా కాలు చక్కగా నడవగలిగినట్లుగా మీరే కాపాడి భద్రపరచవలసిందిగా కూర్చు వందనం స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో వ్యతస్థానందున సహోదరి విజయ్ కుమారి కొరకు పరిపూర్ణ ఆరోగ్యం కొరకు నడుము నొప్పి కొరకు ప్రార్థిస్తున్నాం. కృప చూపించండి. ఆ దినంలో సహోదరు తవిత వారికి అన్నగా సంపత్ గారు మహిమలో హెచ్చించబడినట్టుగా కుటుంబం ఆదరించవలసిందిగా కోర్చు వందనం స్తోత్రం చెల్లిస్తున్నాం. కృప చూపించండి, సాయం చేయండి, కాపాడండి, భద్రపరచండి. చంద్రగిరి నగరంలో ఉన్న సహోదరి డేవిడ్, సహోదరి వారి ప్రభావ మరి కృపావరం మరి కుమార్తె నిస్సి మాదిరిని జ్ఞాపకం చూసుకోండి. మీ కాపుదలలో భద్రతను చూడవలసిందిగా కూర్చున్నాం. కజకిస్తాన్లో ఉంటుండగా మీరే కాపాడి భద్రపరచవలసిందిగా కూర్చు వందనం స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ రీతిగా ప్రభా నాయన అనారోగ్యమైన ప్రతి బిడ్డను మీరు ముట్టండి, సంపూర్ణ స్వస్థ దయచేయండి. వలస కూలీల కొరకు ప్రార్థిస్తున్నాము. తమ స్వగ్రాముల ప్రయాణంలో ఉంటుండగా క్షేమకరమైన ప్రయాణం దయచూల్సిందిగా కూర్చు వందనం స్తోత్రం చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, మారుమూల ప్రాంతంలో సువార్త సేవ చేస్తున్నటువంటి ఆయా సంస్థల వారు చేసిన ప్రియులను జ్ఞాపకం చేసుకుని ప్రభావ మరి వారి ప్రతి అవసరత మీకు కృపా మహిమర్శంలో తీర్చవలసిందిగా కూర్చున్నాం. గర్భవతులైన సహోదరుల కొరకు ప్రార్థిస్తున్నాం. సుఖమైన ప్రసవం కొరకు బిడ్డలను సిద్ధపరచండి. సంతానం లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. మీ సొంత సేవలో అన్నాను జ్ఞాపకం చేసుకునే రీతిగా బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారి హృదయవాంఛను తీర్చవలసిందిగా కోర్చు వందనం స్తోత్రం చెల్లిస్తున్నాం. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న సందీప్ కొరకు, ప్రవీణ్ కొరకు, అక్షయ్ కొరకు, పాల్ విక్టర్ కొరకు ప్రార్థిస్తున్నాం. మీరే బిడ్డలు ముట్టండి, సంపూర్ణ స్వస్థతను ఆరోగ్యం దయచేయండి, కృప చూపించండి.
ప్రభా మరి ఉద్యోగుల కొరకు వివాహముల కొరకు ఎదురు చూస్తున్న యవన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. తగినటువంటి సమయంలో ప్రభా వారికి హృదయ వాంఛను తీర్చి మీరే ప్రభా మరియు జీవిత పాలిభాగస్సును దయచేవలసిందిగా వారు కోరినటువంటి ఉద్యోగములు దయచేవలసిందిగా కోర్చు వందనం స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభా మరి ఈ యొక్క లాక్డౌన్ కాలంలో కొంతమంది ఉద్యోగములు తీసివేయబడినట్టుగా వారి కుటుంబంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. కృప చూపించండి. కొంతమందిని ప్రభా మరి మీ కాపాడి భద్రపరిచి ఉద్యోగులు స్థిరపరిచారు. వారిని బట్టి వందనం స్తోత్రం చెల్లిస్తున్నాం. కృప చూపించండి, సాయం చేయండి. ఈ సమయంలో ప్రభా విదేశంలో ఉన్న జాషువా వల్లిరాని కొరకు ప్రార్థిస్తున్నాం. చంద్రమోహన్ చంద్రికాని బట్టి, బ్లెస్సీని బట్టి, మ్యాగీని బట్టి, సోనీని బట్టి, మునిసి మాదిరి డాని కొరకు ప్రార్థిస్తున్నాం. కృప చూపించండి. విదేశాల్లో ఉన్నటువంటి ఈ బిడ్డలను ప్రభా కరోనా వైరస్ నుండి దూరంపరిచి మీరే కాపాడి భద్రపరచండి. వ్యతస్థానందన సౌర్ జోషి, మౌనిక వారి కుమార్తె జాస్పర్ జోషిని పరిపూర్ణ ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. మీరే సాయం చేయండి. కంటి మాంద్యమును తొలగించండి. ప్రతి అవయవను ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేసిగా కోరుతున్నాం. సోదరు కౌతరం ఉన్న సోదరు శుభాకర్ గారు వారి యొక్క సత్యమణి వరలక్ష్మి గారి కొరకు ప్రార్థిస్తున్నాం. పరిపూర్ణ స్వస్థతను ఆరోగ్యం దయచేయండి. సోదరు ఎబ్రోన్ సోదరు ఎఫ్సిఎస్ ఫిటర్ గారి యొక్క పరిపూర్ణ ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. కృప చూపించండి. గదిలో సోదరు దోర్కాను సోదరు డేవిడ్ మీరు మహిమలకు ఇచ్చారు. కుటుంబం ఆదరించండి. ప్రభా మరి ఎబ్నేజర్ కొరకు, విక్టర్ పాల్ కొరకు ప్రార్థిస్తున్నాం. మీరే నిత్యమైన ఆదరణతో ఆదరించి కాపాడి భద్రపరచవలసిందిగా ప్రభా యెషయా గ్రంథం 66:13 మీరు సెలవిచ్చిన రీతిగా ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను ఆదరించదను, యెరూషలేములోనే మీరు ఆదరించబడతారని సెలవిచ్చిన మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిత్యమైన ఆదరణతో వీళ్ళని ఆదరించవలసిన కోర్చు వందన స్తోత్రం చెల్లిస్తున్నాం. మత్సాన వీళ్ళున్న సోదరు డేవిడ్ గారి ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. మీరే సాయం చేయండి. ముట్టండి. సంపూర్ణ స్వస్థతను ఆరోగ్యం దయచేయండి. తిరిగి సోదరి కర్ణమ్మ ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. దిల్కుష్ నగర్ నందున్న సోదరి శామ్యుల్ పరిపూర్ణ ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. కృప చూపించండి. సబ్స్టేషన్ నందున్న సోదరి సువర్ణమ్మ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభా బిడ్డ వెలిచినటువంటి ప్రతి వేదన బాధను మీరు ఎరిగిన దేవుడుగా మీరే ప్రభా వారి యావత్ బాధలో తోడు ఉన్న దేవుడుగా మీరు కాపాడి భద్రపరచవలసిందిగా కోర్సు వందనం స్తోత్రం చెల్లిస్తున్నాం. చింతలందున్న సోదరు చింతయ్య గారికి ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. సాయం చేయండి, కాపాడండి, భద్రపరచండి. శ్రీ ప్రభా మరి మహేంద్రనగర్లో ఎల్బేతెల్ ప్రార్థన మందిర స్థలం ఇచ్చారు. వందనం స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రతి ఆటంకం తొలగించి విశ్వాసులు ప్రభా మరి ధైర్యంతో ప్రభా మరి ఆరాధన చేయగలిగినట్లు మీరే కనుకరించి సాయం చేయాల్సిందిగా కోరుచున్నాం. ఈ రీతిగా మీకు వందనం స్తోత్రం చెల్లిస్తున్నాం. పరిశుద్ధులైన తండ్రి, సోదరి గిల్గాలందున సోదరి ప్రభా మరి స్వర్ణ వారి తల్లిగారి సువార్తం వారి యొక్క పరిపూర్ణ ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. కృప చూపించండి. తిరిగి ప్రభా మరి వ్యతస్థానందున సోదరి నరాల బలిని చేత బాధపడుచుగా ముట్టండి. సంపూర్ణ స్వస్థత దయచేయండి. తిరిగి ప్రభా మరి సోదరి షారా రాణి వారి తండ్రి గారు మధురెడ్డి గారి మహిమలోకి హెచ్చించబడినట్టుగా కుటుంబాన్ని ఆదరించవలసిందిగా కోర్చు వందనం స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ రీతిగా ప్రభా ఈ యొక్క ఆన్లైన్ మాధ్యమం ద్వారా వీక్షించిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి ప్రభా ప్రతి జీవి కోరికను మీరు గుప్పులు ఇప్పి తీర్చే దేవుడుగా ఉన్నందుకై హృదయపూర్వకమైన స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభా మరి కష్ట దుఃఖ వేదన బాధలు ఉండి వెలిచిన పిల్లలను జ్ఞాపకం చూసుకుని కృప చూపించండి. వివాహాల కొరకు ఎదురు చూసేవారికి మీరే నాయన మరి సాయం చేయవలసిందిగా కోర్చు వందనం స్తోత్రం చెల్లిస్తూ మీ యొక్క ప్రభా మరి ఆశీర్వాదం ప్రజల మీద కుమరించి మిమ్మల్ని స్తుతించి గణపరిచినట్లుగా రానున్న దినంలో మీకు నమ్మకమైన సాక్షులుగా జీవించిన కృప చూపించవలసిందిగా కోర్చు యేసు ప్రభు ప్రశస్తమైన నామన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి కృపయు పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సావాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సర్వలోకం చెందిన విశ్వాసులకు మనకందరికీ తోడైండును గాక. ఆమేన్.